చైతన్య. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సమంతతో విడాకులపై మరోసారి ఓపెన్ అప్ అయ్యాడు చైతు. విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకుంది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాత మాత్రమే విడిపోవాలి అంటూ నిర్ణయించుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. మరి ముఖ్యంగా సమంతతో విడాకుల తర్వాత మరోసారి తన రియాక్షన్కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బ్రేకప్ బాధ ఏంటో తనకు తెలుసు అంటున్నాడు. తనపై నెగిటివ్ కామెంట్స్ ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది నాగ చైతన్య. తమ విడాకుల అంశంపై ఎన్నో గాసిప్స్ రాశారంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆయన. నెగిటివ్ కామెంట్లు రాసేవారు, నెగిటివ్ కామెంట్లు చేసేవారు ఎక్కడైనా వాటిని ఆపేయాలంటూ నాగ చైతన్య కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి కామెంట్స్ చేశాడు, దాని తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, నాగ చైతన్య రియాక్షన్ ఈసారి అంటే ఏ అంశాలకు సంబంధించి చెప్పుకొచ్చాడు ఆయన? ఆల్రైట్, మా ప్రతినిధి రవిచంద్ర లైన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్స్ అందించేందుకు నాగ చైతన్య బ్రేకప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే నాగ చైతన్య విడాకుల అంశానికి సంబంధించి, ఎందుకంటే బ్రేకప్ బాధ ఏంటో తనకు తెలుసంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంటే ఏ విషయం మీద, అంటే సమంతకు సంబంధించిన విషయం ఏదైనా అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర మరి కాసేపట్లో లైవ్లోకి వచ్చి అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు. మరి ముఖ్యంగా నాగ చైతన్య తన తండేల్ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతున్నాడు. తండేల్ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో దూసుకుపోతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కలెక్షన్కి సంబంధించి ఒక సునామీలా వెళుతోందంటూ కూడా ఇండస్ట్రీలో ఒక చర్చ జరుగుతోంది. దాంతోపాటు తండేల్కి సంబంధించి చిత్ర బృందం ఇప్పటికీ ఆయా ప్లాట్ఫామ్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తోంది, ఆయా ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో తండేల్ ప్రమోషన్స్లో భాగంగా నాగ చైతన్య కూడా రియాక్ట్ అయ్యాడు. నాగ చైతన్య కూడా మాట్లాడుతున్నాడు. నాగ చైతన్య మాట్లాడిన సందర్భంలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు అయితే మాత్రం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి కామెంట్స్ చేశాడు, దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, నాగ చైతన్య ఎటువంటి కామెంట్స్ చేశారు? సమంతకు సంబంధించిన అంశం మీద రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సచిన్, నాగ చైతన్య సమంత విడాకులు అయిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా విడాకుల గురించి చర్చ జరుగుతూనే ఉంది. రకరకాల కామెంట్స్, గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు నాగ చైతన్య ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదు. ఎన్నో రోజులు చర్చించుకున్న తరువాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాము. అది కూడా నేను ఒక విడాకులు ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. అంటే తన తల్లిదండ్రులు కూడా విడాకులు తీసుకున్న నేపథ్యం ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి నేను బయటకు వచ్చాను. అలాగే వచ్చి నేను విడాకులు తీసుకోవటానికి కూడా ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటానో అర్థం చేసుకోవాలి అంటూ ఆ బ్రేకప్ బాధ ఏంటో నాకు తెలుసు. సో దానిపై మీరు ఎవరు కూడా నెగటివ్ కామెంట్స్ ఆపేయండి. అలాంటి అంశాన్ని మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు. మా విడాకుల అంశం, మా బాధ మీకు వినోదంగా మారిపోయిందో అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి కామెంట్స్ అయితే నాగ చైతన్య ఇంత ఎమోషనల్ గా మాట్లాడటం ఫస్ట్ టైం అనే చెప్పొచ్చు. విడాకుల అంశం మీద ఎన్నో గాసిప్స్ వచ్చినాయి, అలాగే నెగటివ్ కామెంట్స్ చేశారు. ఇదంతా కూడా మా వ్యక్తిగతం. మేము ఇద్దరం కూడా ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ప్రైవసీ కావాలి, ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా విడాకుల ప్రస్తావన అనౌన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అభిమానుల్ని అలాగే అందరినీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ఆ నిర్ణయాన్ని గౌరవించండి, మాకు ఆ ప్రైవసీ ఇవ్వండి, మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అనేక రకాల గాసిప్స్ రావటం, కామెంట్స్ రావటం, విమర్శలు రావటం, అభిమానుల నుంచి కావచ్చు, సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి కావచ్చు. నాగ చైతన్య చాలా ఎమోషనల్ గా ఈ రోజు దానిపై స్పందించిన విషయాన్ని మనం గమనించాలి. రైట్, అంటే ఎన్ని రోజుల సమయం పట్టింది? ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో కొన్ని రోజులు ఆలోచిస్తూ ఉంటాం. సో ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే ప్రముఖుల విషయం ఎప్పుడు తెర మీదకు వచ్చినప్పుడు ఆ చర్చ చాలా తీవ్రంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. సో సాధ్యాలు ఆలోచించుకునే విషయంలో
ఏమన్నాడు? దాదాపుగా ఎన్ని రోజుల సమయం పట్టింది? ఎటువంటి సపోర్ట్ తీసుకున్నాడు ఫ్యామిలీ గురించి? ఏమైనా చెప్పుకొచ్చాడా? సో ఈ నిర్ణయం తీసుకోవటానికి చాలా రోజులు ఆలోచించాము. అలాగే రెండు వైపుల నుంచి కూడా, ఇరు కుటుంబాల నుంచి కూడా అందరికీ వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈ విడాకుల నిర్ణయాన్ని బయటకు అనౌన్స్ చేయడం జరిగింది, దాన్ని అఫీషియల్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మ్యూచువల్ గానే, వాళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ కూడా మనం గమనిస్తే సేమ్ టెక్స్ట్ ఉంటుంది. అటు నాగ చైతన్య కావచ్చు, సమంత కావచ్చు, ఇద్దరు కూడా సేమ్ టెక్స్ట్ ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేయడం జరిగింది. మాకు ప్రైవసీ ఇవ్వండి, మేమిద్దరం కూడా మ్యూచువల్ గా మేము ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాము, కాబట్టి మా నిర్ణయాన్ని గౌరవించండి అంటూ కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు, అనౌన్స్ చేశారు. ఆ టెక్స్ట్ కూడా సేమ్ ఉంటుంది. సో ఈ నిర్ణయం వెనుక అటు సమంత కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, ఇద్దరు చాలా రోజులు ఆలోచించి చాలా ఇంట్లో పెద్దల్ని ఒప్పించి ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో విడాకుల తర్వాత కూడా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, వాళ్ళ కెరియర్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా ఒకరిని ఒకరు ఎక్కడ క్రిటిసైజ్ చేసుకున్నట్లు కానీ, ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కానీ సోషల్ మీడియాలో ఎక్కడ లేకుండా వాళ్ళ విడాకుల నిర్ణయాన్ని చాలా గౌరవంగా హుందాగా చేశారనే చెప్పాలి సచిన్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇటు నేషనల్ ప్లాట్ఫామ్స్లో చూసుకున్నా, జాతీయ స్థాయిలో చూసుకున్నా, సమంత దీని మీద రియాక్ట్ అవుతున్న సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన తెలుగులో కూడా నాగ చైతన్య రియాక్ట్ అయిన సందర్భాన్ని చూస్తున్నాం. సో ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకున్న సిచ్యువేషన్స్ లేదు. వాళ్ళ మీద వస్తున్న రూమర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఆ తీవ్రత గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది వీళ్ళిద్దరికీ కూడా? సో వీటిని అంటే వాళ్ళ గురించి జరుగుతున్న ప్రచారణ అరికట్టే విషయంలో ఇండస్ట్రీ ఏమైనా మద్దతు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇద్దరు కూడా? ఎందుకంటే జాతీయ స్థాయిలో సమంత కూడా అదే కైండ్ ఆఫ్ ప్రెషర్ కనిపిస్తోంది. ఇండస్ట్రీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పొచ్చు, ఇన్వాల్వ్ కాలేదు కూడా ఇప్పటి వరకు కూడా. ఇది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం. ఒకవేళ వీళ్ళు ఇండస్ట్రీకి సంబంధించి అటు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, లేదా వాళ్ళు మెంబర్ గా ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, వాళ్ళు ఏ విధమైన కంప్లైంట్ ఇప్పటి వరకు కూడా చేయలేదు ఈ ట్రోల్స్ గురించి కావచ్చు, నెగటివ్ కామెంట్స్ గురించి కావచ్చు. సో అటు మా అసోసియేషన్ కానీ ఇండస్ట్రీ కానీ ఎవరు కూడా దానిపై రియాక్ట్ అయిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇది వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ వ్యక్తిగత అంశం కాబట్టి ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి ఏ వ్యక్తి కావచ్చు కానీ, లేదా ఏ